వీడి పేరు అభి, ఇంటి పేరు పులి. వీడు మాత్రం పెళ్లి. ఎప్పటికైనా మంచి డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలన్నదే వీడి జీవిత లక్ష్యం. వీడి పేరు సన్నీ. వీడికి కొంచెం దురద ఎక్కువ. ప్రపంచంలో ఉన్న అనవసరమైన విషయాలన్నీ వీడికే కావాలి. వీడి పేరు కార్తిక్. అమ్మాయిలంతా వీడి వెంట పడుతుంటారని వీడికి ఫీలింగ్. కానీ వీడే అమ్మాయిల వెంట హచ్చుకోకలా పడుతుంటాడు. వీడి పేరు ఇర్ఫాన్ ఖాన్. తెలుగులో మాట్లాడాలి అనే తాపత్రయంతో తోటి ఫ్రెండ్స్ తో తిట్లు తింటూ ఉంటాడు. ఏం చేయమంటారా? ఇది బంద్ చేసి భగవద్గీత పెట్టాలా? రేపు పెడితే లేపి అయినా మన సాయిగా కేక మామ ఎలా ఉండేవాడు. ఇప్పుడు వాడు రేంజ్ అలా అలా పెరిగిపోయిందిరా. अरे सही मामा, उसका तो लाइफ सेटल हो गया. साला पोटी को पटा लिया, अब बिंदास जिएगा. अरे अभी నువ్వు పిల్లిని తీసుకుంటేరా. పిల్లని చేసేదేంద్రా నా కొడుకు. ఇంకొకసారి తెలుగు మాట్లాడి చంపుతా. अरे क्या है, तेलुगु बात करे तो गाली देता, नहीं बात करे तो गाली देता. शादी रे, మ్యారేజ్ మామా. ఆప ఇంకా. అభి ఈ సంగతి ఏంద్రా? ఏముంది మామ, 2 కోట్ల కట్నం, ఒక బెంచ్ కారు, బంజారా మంచి ఇల్లు, అంతే. లైఫ్ బిందాస్. కాస్ట్లు ఎక్కువేరు. ఈ సంగతి ఏంట్రా కార్తిక్? నాకు చేసింది మామ. ऐसा तेरा क्या होगा रे सनी? ఏముంది మామ, లైఫ్ లో ఎప్పుడైనా అవ్వాల్సిందే. లైఫ్ ఒక అడ్వెంచర్ రా. అందులో థ్రిల్ ఉండాలి. త్రిల్లా అంతగా కావాలంటే కారు దిగి నడుచుకుంటారా? मामा जरा गाड़ी रुके, होटल में चाय पी लेंगे. गरम चाय. मामा जैसिया మన కార్తీక్ చేసి యాంటీస్ ఎలా ఉంటాడో తెలుసా? ఎలా ఉంటాడు? ఇదిగో రా, ఈ పిచ్చో ఎలా ఉంటాడు? करेक्ट मामा. ఓకే చేసి బాయ్. అన్నా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారన్నా? ఇంట్లోకి మా సాయి గడి పెళ్ళి ఉందన్న రేపు పొద్దున్న హైదరాబాద్ లో. అక్కడికి వెళ్తున్నా. ఈ టైంలో ఈ దారింటో వెళ్ళడం అంత మంచిది కాదన్నా. भाई को रोड खराब है क्या? ఏదైనా ఈ కారులో ప్రాబ్లం బస్లో ఉంది, అది ఈ టైంలో దాటి వెళ్ళడం అంత మంచిది కాదు. వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు. వాడేంట్రా అలా అంటున్నాడు? ఆ పిక్చర్ మాటలు ఏం పట్టించుకుంటారా? నాకు చాలా భయంగా ఉందిరా. ఏం చేద్దామమ్మా మరి ఇప్పుడు? ఇక్కడికి దగ్గరలో ఫామ్ హౌస్ ఉందన్నా. ఈ రాత్రికి అక్కడే రెస్ట్ తీసుకుని రేపు ఉదయం బయలుదేరండి. మంచిగా ఇక్కడ ఏమైనా రూమ్స్ ఉన్నాయా? నీ పేరేంటి? తాతయ్య ఎవరో వచ్చారు. ఎవరో కాదు, కార్తీక్. ఏంటి బాబు, ఎవరు మీరంతా? ఏం కావాలి?
చెప్పరా. ఇక్కడ రూమ్స్ ఉన్నాయా? రూమ్స్ ఉన్నాయి బాబు, కానీ ఉదయాన్నే వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళ్ళిపోమంటావా? త్వరగా ఫ్రెష్ అవ్వండిరా, ఆకలి దంచేస్తుంది. రండి బాబు, కూర్చోండి. రామ్మా, వచ్చి వడ్డించు. తాతయ్య, ఇంకా పాత బంగ్లా గురించి ఏమైనా తెలుసా? ఇప్పుడు అవసరం అది. నువ్వు ఆవిడ మీరు చెప్పండి. సంవత్సరాల కిందట ఆ ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఎవరు లేని సమయంలో మీలాంటి 4 కుర్రాళ్ళు ఆ అమ్మాయిని మోసం చేశారు. అది తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుండి ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఆత్మ తిరుగుతుందని అందరి నమ్మకం. తాతయ్య, మరి ఆ బంగ్లా తినే వాళ్ళందరూ చనిపోయారా? లేదు బాబు, ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళంతా మీలాంటి కుర్రాళ్ళే. అరే, ఇప్పుడే తిన్నాం కదా, సరదాగా బయటకు వెళ్దాం రా. పదరా. अरे मामा, यही होगा वो बंगला. అరే అవునరా మామ. చెప్పాడు కదరా వద్దని. అంతా అబద్ధం రా. ఏముందో చూసుకోవద్దాం, రండిరా. నమ్మతావారా? అది వద్దురా, వద్దురా.